ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. సర్వాధికారి భూమి ఆకాశంలో సృజించిన మా గొప్ప దేవ, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. మనము మన జీవితంలో వెనుక ఉన్నటువంటి సంఘటనలు, వెనుక ఉన్నటువంటి కన్నీరు, వెనుక ఉన్నటువంటి శ్రమ, వెనుక ఉన్నటువంటి బాధను జ్ఞాపకము చేసుకోవటం వల్ల మన ముందుకు సాగలేము. వాటిని లక్ష్య పెట్టడం వల్ల, వాటిని మరిచిపోకుండా వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకోవటం వల్ల మన జీవితంలో మన ముందుకి సాగలేము. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని మనము అనుభవించాలి అంటే, దేవుడు మనకి ఏర్పరచబడిన జీవితాన్ని మనము జీవించాలి అంటే మనకు వెనుక ఉన్నటువంటివి మరిచిపోవాలి. మన జీవితంలో జరిగినటువంటి విషయాలను మరిచిపోయి దేవుడు కోసము విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఆయన మనకిచ్చినవి పొందుకోవటానికి వేగిరమే ముందుకు నడుస్తూ ఉండాలి, వేగిరమే ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. అయితే ఎప్పుడు వేయగలమో తెలుసా? వెనక ఉన్నవి మరచిపోయినప్పుడు. వెనక ఉన్నటువంటి బాధ, వెనక ఉన్నటువంటి కన్నీరు, వెనక ఉన్నటువంటి శ్రమ మనల్ని ఏం చేస్తాయంటే, నీ జీవితం ఎప్పుడు ఇంతే, నీ బ్రతుకు ఎప్పుడు ఇంతే, నీ పరిస్థితులు ఎప్పుడు ఇంతే అని నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. నేను ముందుకు చూడనివ్వు, అవన్నీ వెనక్కి నేను లాగుతూ ఉంటాయి. అవి నన్ను చూడు అని వెనక్కి మనల్ని లాగుతూ ఉంటాయి. అలా మనం వెనక్కి చూడకుండా, వాటిని లక్ష్య పెట్టకుండా మన ముందున్నటువంటి జీవితం కోసం ఎదురు చూసినప్పుడు, మన ముందున్నటువంటి బహుమానం కోసం మనం ఎదురు చూసినప్పుడు మనము ముందుకు సాగగలము. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి ఈ మాటలను వింటున్నావో దేవునికి తెలుసు. నీ స్థితిని, నీ పరిస్థితుల్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు నీ కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెనుకున్నటువంటి జీవితము, నువ్వు దాటొచ్చినటువంటి జీవితము శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు గుండా సాగిందేమో, కానీ వాటిని మరిచిపోయి నువ్వు ముందుకు చూసినట్లయితే, వాటిని మరిచిపోయి విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ముందుకు చూసినట్లయితే, ఆయన నీ కోసం, నా కోసమే ఏర్పరిచినటువంటి జీవితము, మన కోసము ప్రత్యేకపరిచినటువంటి పరిస్థితులను మనము దానిలోని ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలంటే, వేగిరమే ముందున్న వాటి కొరకే కంగారు పడుతూ, ముందున్న వాటి కొరకే ఆశపడుతూ మనం ముందుకు సాగాలి. అలా సాగాలి అంటే మనం వెనుకున్నటువంటి వాటిని మనము మరిచిపోవాలి, వాటిని విడిచిపెట్టాలి. మరి వాటిని విడిచిపెట్టడం ఎలా, వాటిని మరిచిపోవటం ఎలా, వాటిని లక్ష్య పెట్టకుండా ఎలా జీవించగలను అని మనము ఆలోచన చేస్తూ ఉన్నవేమో. ఆ శ్రమను నేను ఎలా మర్చిపోగలను, ఆ బాధను నేను ఎలా మర్చిపోగలను, ఆ శ్రమను, నేను అనుభవించిన శ్రమల నుంచి నేను చూడకుండా, నేను జ్ఞాపకం చేసుకోకుండా ఎలా ఉండగలను అని అనుకుంటున్నవేమో. ఎలా ఉండగలమంటే, నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసినప్పుడు, విశ్వాసము కలిగి దేవుని వైపు చూసినప్పుడు ఆ శ్రమ మనకి గుర్తుకు రాదు. నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసినప్పుడు ఆ బాధ మనకు గుర్తుకు రాదు. మనం ఎటు చూడాలి అంటే, మన ముందున్న వాటిని చూడాలి. దేవుడు మన కోసం ఏర్పరిచినది, దేవుడు మన కోసం ప్రత్యేకపరిచినటువంటి జీవితం ఏదైతే ఉందో అది మన ముందు కనిపిస్తూ ఉంది. దాని వైపు చూసినప్పుడు వెనుకకు మనము చూడలేము. కానీ మానవ జీవితంలో మనం ఏం చేస్తామంటే, ముందుకు చూడలేక వెనుకున్నటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ, వెనుకున్నటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ, మనం దాటిపోయి వచ్చిన శ్రమ గురించి ఆలోచన చేస్తూ ముందున్నటువంటి అద్భుతమైన జీవితాన్ని మనము చూడలేకపోతూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వెనుక ఉన్నవి మరిచి లక్ష్య పెట్టక ముందున్న వాటి వరకై వేగిరపడము. మన ముందు దేవుడు మనకి ఏర్పరిచినటువంటి జీవితము, దేవుడు మన కోసం ఏర్పరిచినటువంటి ఉద్యోగము, దేవుడు మన కోసం ఏర్పరిచినటువంటి మంచి భవిష్యత్తును మనం చూసినప్పుడు వెనుకకు చూడము, నిరాశపడము. ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుడు మన ముందున్న వాటిని చూసి వేగిరపడటానికి మనస్సును, స్వభావమును దేవుడు మనకి
అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో వెనుకున్నటువంటి మేము దాటి వచ్చినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ముందున్నటువంటి విశ్వాసము, నిరీక్షణ కలిగి ముందుకు సాగటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.